ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇంకెందుకు లేటు, రేవతి కాల్ చెయ్యి. నాగేశ్వరి కాల్ చేస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? సంతోషించారా? నేనేం చెయ్యను రేవతి. ధర్మేష్ నా కాళ్ల మీద పడితే కాని కేసు వాపసు తీసుకోకు అని మా అమ్మ చెప్పింది. అమ్మ మాట ఎలా కాదనగలను చెప్పు? అసలు ధర్మేష్ నా కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు తెలుసా? కాని ధర్మేష్ నిజంగానే నా కాళ్ల మీద పడ్డాడు. ధర్మేష్ ఒక్కడు క్షమాపణ అడిగితే పిల్లి వారందరూ నన్ను క్షమాపణ అడిగినట్టే కదా. ఏ నాగేశ్వరి, నువ్వు ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తావే. హే పోవే. ఇప్పుడేదో గెలిచేశాము అని విర్రవీగకండి. ఏదో ఒక రోజు ఇంతకింత బదులు తీర్చుకుంటాము. ఏయ్ పశువులు తోలుకునేదానా, కోమలిని అనాల్సిన మాటలు నన్నంటావేంటి? అసలేం జరిగిందో తననే అడిగి తెలుసుకోండి. కోమలినేం అడగాలి? నువ్వు క్షమాపణలు చెప్పించుకుంటే తనేం చేస్తుంది? నాగేశ్వరి, వీళ్ళకసలు బుర్రలేదు. అమ్మా, ఇక్కడ జరిగింది రేవతి మల్లికలకి తెలియదు కదా. తెలియకపోతే మనం చెప్పాలి కదా. కోమలి, రేవతి, మల్లిక ముగ్గురు ఒకటే టీం కదా.